హాయ్ అండి. సో బిజినెస్ చేసేటప్పుడు చాలా మంది ఫేస్ చేసే మేజర్ ప్రాబ్లం ఒక్కళ్ళే బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు రిజిస్ట్రేషన్. సో జనరల్గా మనకి ఇదివరకు ఒక బిజినెస్ రిజిస్టర్డ్ అయ్యి ఒక కంపెనీగా ఫామ్ అయి వెళ్ళాలి అంటే కనుక కనీసం 2 పార్ట్నర్స్ అనేవి ఉండాలన్నమాట. అయితే మన ఐడియాతో పాటు మనతో ట్రావెల్ చేసే వాళ్ళు ఐడియాలు కలవాలని రూల్ లేదు. అలానే చాలా వరకు ఏంటంటే ఒక్కళ్ళమే బిజినెస్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. మరి అలాంటి టైంలో మనకి బిజినెస్ రిజిస్ట్రేషన్ ఏదైనా సపోర్ట్ చేస్తుందా అంటే ఈ మధ్య రీసెంట్గా మనకి ఓపీసీ అంటే 1 పర్సన్ కంపెనీ అనే ప్రాసెస్ వచ్చిందండి. సో 1 పర్సన్ కంపెనీ ప్రాసెస్ ఏంటి, సో ఆ రిజిస్ట్రేషన్ అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఈ వీడియోలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవికిరణ్, మీరు చూస్తున్న స్మార్ట్ తెలుగు ఛానల్. ఓపీసీ 1 పర్సన్ కంపెనీ ఆ పేరులోనే ఉందండి. అంటే మనం సింగిల్గా కంపెనీ లీడ్ చేయాలి అంటే కనుక ఇది బెస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అన్నమాట. అయితే ఈ ఓపీసీలో ఒక పర్సన్ డైరెక్టర్గా ఉంటారు. అయితే తనతో పాటు నామినీ అనేది డిక్లేర్ చేయాలి. ఆ నామినీ అనేది మీ ఫ్యామిలీ మెంబర్ కావచ్చు, మీ క్లోజ్ ఫ్రెండ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో అయితే దీంట్లో ఓపీసీలో ఉన్న మేజర్ డిసడ్వాంటేజ్ వచ్చి ఏంటంటే ఒకవేళ ఓపీసీ కంపెనీ అనేది కాన్సిక్యూటివ్గా ఒక 3 years టర్న్ ఓవర్ అనేది 2 crores అనేది దాటితే కంపల్సరీ ఆ తర్వాత దాన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చాలి అని రూల్ ఉందండి. సో అయితే దీనికి ఉన్న మేజర్ అడ్వాంటేజెస్ వచ్చేసి సింగిల్ పర్సన్ బిజినెస్ చేసుకోవటం, అట్లానే ప్రైవేట్ లిమిటెడ్కి ఉన్న అంత సెక్యూరిటీ అంటే ఆ సెక్యూరిటీ అంతా కూడా ఓపీసీ అంటే ఓపీసీని కూడా కంప్లీట్గా ఒక కంపెనీ లాగా కన్సిడర్ చేస్తారు. అది మేజర్ అడ్వాంటేజ్. అయితే ఈ రిజిస్ట్రేషన్కి అంటే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సో ఎల్ఎల్పికి ఉన్నట్టే నార్మల్ ప్రైవేట్ లిమిటెడ్కి ఉన్నట్టే దీంట్లో కూడా డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్, అలానే డిన్ డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్, సో ఆ తర్వాత వచ్చేసి నేమ్ అప్రూవల్ అంటే ఓపీసీకి కావాల్సిన నేమ్ అప్రూవల్. ఈ ఓపీసీ రిజిస్ట్రేషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, సో పర్సనల్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, మీ పాన్ కార్డ్, అలానే మీ లేటెస్ట్ మొబైల్ బిల్ కావచ్చు, లేదంటే ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, సో అలానే ఏదైనా అడ్రస్ ప్రూఫ్, అది ఓటర్ ఐడి కావచ్చు, లేదంటే ఆధార్ కార్డు కావచ్చు. అలానే మీరు ఆఫీస్ రిజిస్ట్రేషన్ అంటే ఆఫీస్ ప్లేస్ చూపిస్తున్నప్పుడు రెంటల్ అగ్రిమెంట్, మీ ఓనర్తో రాసుకున్న రెంటల్ అగ్రిమెంట్, అదే మీ ఓన్ ప్రిమిసెస్ అయితే కనుక సేల్ డీడ్. సో ఈ 2 మేజర్ అండి. సో అట్లానే ఆఫీస్కి సంబంధించిన లేటెస్ట్ ఎలక్ట్రిసిటీ బిల్ కానీ మొబైల్ బిల్ కానీ అవసరం అవుతుంది. సో బెనిఫిట్స్ ఇందాకే నేను చెప్పానండి. సో లిమిటెడ్ లైబిలిటీ అంటే మీ పర్సనల్ అసెట్స్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంటే కంపెనీ పరంగా ఏదైనా నష్టం వచ్చినప్పుడు మీ పర్సనల్ అసెట్స్కి అనేది ఎటువంటి ఇబ్బంది ఉండదు. అట్లానే సింగిల్ పర్సన్ అంటే మీరు బిజినెస్ని మీ ఓన్గా రన్ చేయాలి అంటే పార్ట్నర్స్తో మీ ఐడియాస్ కలవకపోవచ్చు. అలాంటి టైంలో మనం ఓన్గా రన్ చేయాలి అనుకున్నప్పుడు ఇది మేజర్ థింగ్. సో అలానే నెక్స్ట్ థింగ్ వచ్చేసి అది దీన్ని కంపెనీగా కన్సిడర్ చేస్తారు కాబట్టి సో ఇన్వెస్ట్మెంట్స్ కూడా దీనికి ఏమి ఇబ్బంది ఉండదు అంటే బయట నుంచి ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు కూడా సో ఏమి ఇబ్బంది ఉండదు. సో దీని డ్రాబ్యాక్స్ ఏంటి, సో నేను ముందు చెప్పినట్టు దీని మేజర్ డ్రాబ్యాక్ వచ్చేసి టర్న్ ఓవర్ కనుక 2 crores దాటితే కనుక దీన్ని ఖచ్చితంగా మళ్ళీ మనం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగానే మార్చాల్సి వస్తుంది. అట్లానే ట్యాక్సెస్ వీటి పరంగా నిబంధనలు అనేది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఎంత కష్టంగా ఉంటాయో దీంట్లో కూడా అంతే కష్టంగా ఉంటాయి. సో మరి అప్పుడు ఓపీసీ అనేది ఎవరికి బాగా సూట్ అవుతుంది, సో నేను ఫస్ట్ నుంచి చెప్తున్నట్టు సింగిల్ పర్సన్గా బిజినెస్ చేద్దాము అనుకొని ఒక కంపెనీగా మనం ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ ఓపీసీ అనేది బాగా సూట్ అవుతుందండి. ఈరోజు చాలా మందికి ఏంటంటే పార్ట్నర్స్తో బిజినెస్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంది. ఒకళ్ళ ఐడియా ఇంకోళ్ళకి సరిపోవట్లేదు, అట్లానే గొడవలు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. సో ఇదివరకు మనకు ఆప్షన్ లేదు, బట్ ఇప్పుడు మనకి ఆప్షన్ ఉంది కాబట్టి మనం సింగిల్గా ఒక బిజినెస్ లీడ్ చేసుకుందాము అన్న ఐడియా ఉన్న వాళ్ళకి ఓపీసీ అనేది బెస్ట్ ఆప్షన్. ఓపీసీ తర్వాత మనం చూడబోయేది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రిజిస్ట్రేషన్ గురించి అండి. సో దాని గురించి మనం నెక్స్ట్ వీక్ చూద్దాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, సోషల్ మీడియాలో షేర్ చేయండి, అట్లానే మా యూట్యూబ్ ఛానల్ youtube.com/smarttelugu సబ్స్క్రైబ్ చేయండి.